మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. తెలంగాణ అన్నదాతలకు పండుగ సమయం వచ్చేసింది. వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26వ తేదీ నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ కానుంది. గతంలో ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తూ సాగు ప్రారంభంలోనే నగదు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఈ నిర్ణయం పెద్ద ఊరట. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధుల కోసం కూడా రైతులు వేచి చూస్తున్నారు. రెండు వైపుల నుంచి అందుతున్న ఈ ఆర్థిక సాయం ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు కొండంత అండగా నిలవనుంది. ప్రస్తుత ప్రభుత్వం ఈసారి ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 73 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దీనికోసం దాదాపు 9,000 కోట్లను కేటాయించేలా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. జూన్ 18న జరగనున్న కేబినెట్ సమావేశంలో దీనిపై తుది ఆమోదం లభిస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా బటన్ నొక్కి ఈ నిధుల బదిలీని ప్రారంభించనున్నారు. గతంలో మాదిరిగా కాకుండా సాగు గడువు ముగియక ముందే నిధులు అందిస్తేనే రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పీఎం కిసాన్ పథకం విషయానికి వస్తే 23వ విడత నిధుల కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ నిధులు విడుదల అవుతూ ఉంటాయి. పీఎం కిసాన్ 23వ విడత నిధులను జూన్ 20న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ స్కీమ్ కింద కేంద్రం ఏడాదికి 2,000 చొప్పున 3 విడతల్లో మొత్తం 6,000 రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. 23న విడత ద్వారా 9 కోట్లకు పైగా రైతులకు లబ్ధి కలగనుంది. కాగా ఈ కేవైసీ చేసుకున్న రైతులకే డబ్బులు అందుతాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ నిధులు పొందాలంటే అర్హులైన రైతులందరూ తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాలి. ఆధార్ నంబర్ను బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేయడం చాలా ముఖ్యం. ఎవరైనా ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే వెంటనే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లలో లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా పూర్తి చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. సాగుకు అవసరమైన పెట్టుబడి ముందుగానే చేతికి వస్తుండటంతో వ్యవసాయ పనులు వేగవంతమవుతాయి. ప్రభుత్వం ఎకరాల వారీగా కాకుండా రైతు వారీగా ఈ సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులు కూడా సకాలంలో నిధులు పొందే వీలుంది. వాతావరణ శాఖ సూచనలను దృష్టిలో ఉంచుకొని జూన్ నెలాఖరు నాటికి పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. అటు కేంద్రం నుంచి పీఎం కిసాన్, ఇటు రాష్ట్రం నుంచి రైతు భరోసా సాయం అందనుండడంతో అన్నదాతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వ్యవసాయ శాఖ ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా డీబీటీ పద్ధతిలో నగదు జమ చేయడానికి సర్వం సిద్ధమైంది. ఈ సీజన్ అద్భుతమైన దిగుబడులను తీసుకురావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.